హాయ్ ఫ్రెండ్స్, ఇది రైల్వే స్టేషన్లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. రాత్రి సుమారు టైం 12:47 అవుతుంది. స్టేషన్ మొత్తం నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంది. ఎక్కడా ట్రైన్ సౌండ్ లేదు, ఎవరూ లేరు. కానీ ఒక్క మాట మాత్రం క్లియర్గా వినిపించింది. ట్రైన్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఈ వాయిస్ అనేది ఎక్కడి నుండో వినిపించింది. ఇది అనంతపూర్ దగ్గర ఉన్న ఒక చిన్న రైల్వే స్టేషన్లో జరిగిన నిజమైన కథ. ఈ కథ నాకు చెప్పింది ఆ స్టేషన్లో పనిచేసిన వాచ్మన్. అతని పేరు రవి. రవికి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నైట్ డ్యూటీ అంటే భయం ఉండదు. కానీ ఆ ఒక్క రాత్రి తన జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు అన్నీ నార్మల్గానే స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయాక స్టేషన్ మొత్తం సైలెంట్ అయిపోయింది. కొంచెం గాలి వీస్తుంది. లైట్స్ కొన్నిసార్లు తగ్గి పెరుగుతున్నాయి. రవి మామూలుగా రౌండ్స్ తిరుగుతూ ఉన్నాడు. ప్లాట్ఫామ్ 1 నుండి ప్లాట్ఫామ్ 2కి వచ్చాడు. అప్పుడే ప్లాట్ఫామ్ 2 దగ్గర ఒక వ్యక్తి నిల్చున్నట్టు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూశాడు. తెల్ల డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి తల కింద పెట్టుకొని సైలెంట్గా నిల్చుంది. రవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఈ టైంలో ఇక్కడ ఎందుకు నిల్చున్నావు అని అడిగాడు. అమ్మాయి స్లోగా తల పైకెత్తి చూసింది. కానీ రవికి ఫేస్ క్లియర్గా కనపడలేదు. ఆమె ఒక మాట చెప్పింది. ట్రైన్ ఎక్కడికి వెళ్ళింది. ఆ మాట వినగానే రవి షాక్ అయ్యాడు. రవి చెప్పాడు, లాస్ట్ ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయింది. మార్నింగ్ వరకు ట్రైన్ లేదు అని చెప్పాడు ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి రవి దగ్గరికి వచ్చి రవినే చూస్తూ నవ్వింది. ఆ నవ్వు నార్మల్గా లేదు. రవికి లోపల కొంచెం భయం స్టార్ట్ అయింది. అప్పుడే సడన్గా లైట్స్ ఆఫ్ అయిపోయాయి. స్టేషన్ మొత్తం చీకటిగా ఉంది. కొన్ని సెకండ్స్ తర్వాత లైట్స్ మళ్ళీ వచ్చాయి. కానీ లైట్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చూస్తే అక్కడ లేదు. రవి చుట్టూ చూశాడు. ఇక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఫ్లోర్ మీద తడిచిన అడుగులు కనిపించాయి. అవి రక్తపు అడుగులు. అవి మెల్లగా ట్రాక్ వైపు వెళ్తున్నాయి. చిన్నగా అడుగు మీద అడుగు వేసుకుంటూ ట్రాక్ వైపు వెళ్తున్నాయి. రవి ధైర్యం చేసి అలాగే అడుగులు వెనకలే వెళ్తూ ట్రాక్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చూస్తే ట్రాక్ కింద ఒక పాత ట్రైన్ టికెట్ కనపడింది. ఆయన డేట్ చూశాడు. డేట్ చూడగానే రవికి మతి పని చేయలేదు. ఆ డేట్ చూస్తే అందులో 1998 అనింది. రవికి అసలు ఏం అర్థం అవ్వలేదు. మరుసటి రోజు రవి ఎంక్వైరీ చేశాడు. అప్పుడు తెలిసిన నిజం ఏమంటే, ఎగ్జాక్ట్లీ అదే డేట్ అదే టైంలో ఒక అమ్మాయి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ రోజు నుండి ప్రతి రాత్రి 12:47 ఆమె లాస్ట్ ట్రైన్ కోసం వేస్ట్ చేస్తుంది అని అంటారు.
రవి ఆ జాబ్ వదిలేశాడు. కానీ ఇప్పటికీ ఆ స్టేషన్లో నైట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళకి ట్రైన్ ఎక్కడికి వెళ్ళింది అనే వాయిస్ వినిపిస్తూనే ఉంది. ఇది ఇవాటి హర్రర్ స్టోరీ. మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి స్టోరీస్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ స్టోరీ నేను నెక్స్ట్ స్టోరీ అవ్వచ్చు. థ్యాంక్ యూ.